జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లోనే విమానం మంటలు చెలరేగుతూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో విమాన ప్రయాణికులు, సిబ్బందితో పాటు హాస్టల్లో ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై కేంద్రం అత్యంత సీరియస్ గా స్పందించి 2 కీలక దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపింది. విమానం కూలిపోయిన అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన దర్యాప్తు బృందాలు, ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వర్గాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, శిథిలాల స్థితిగతులు ఆధారంగా ప్రాథమిక నివేదికలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ప్రకారం ప్రమాదానికి ప్రధాన కారణంగా విద్యుత్ వ్యవస్థలో వచ్చిన లోపమని గుర్తించినట్లు తెలుస్తుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మేడే కాల్ ఇచ్చినట్లు ఏటీసీ అధికారులు వెల్లడించారు. కానీ అప్పటికే ఏటీసీతో విమానానికి కమ్యూనికేషన్ పూర్తిగా కోల్పోయినట్లు రికార్డులో ఉంది. ఇది సాధారణ పరిస్థితి కాదని, విద్యుత్ వ్యవస్థలో వచ్చిన లోపమే వ్యవస్థను పూర్తిగా డౌన్ చేసి ఉండవచ్చని వర్గాలు భావిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలో పేర్కొన్న అంశాల ప్రకారం శిథిలాల్లో విద్యుత్ వ్యవస్థ భాగాలు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయని, అక్కడే ప్రమాదానికి సంబంధించిన అసాధారణ శబ్దాలు రావడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని తేల్చారు. విమానం కూలిపోతున్న సమయంలో లైట్లు మినుకుమంటూ కనిపించాయని, భారీ శబ్దం వినిపించిందని చెప్పారు. ఇది విమానానికి విద్యుత్ సరఫరాలో రుజువు కాకపోయినా లోపాన్ని స్పష్టంగా సూచించినట్లు అధికారులు భావిస్తున్నారు.